అటు తిప్పి ఇటు తిప్పి చివరికి ఇక్కడికి వచ్చి అవుతారు. క్రైస్తవ మతంలోకి మారకపోతే మీకు నరకమే గతి అంటూ ఒక రకమైన బెదిరింపు ధోరణిలో విశృంఖలంగా ప్రచారం సాగిస్తూ వస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఒళ్ళు గగురు పొడిచే నిజం ఏమిటంటే, క్రైస్తవ మత ప్రచారకులు ఇంత ఉధృతంగా ప్రచారం చేస్తున్న ఈ సిద్ధాంతాన్ని యేసు అసలు చెప్పనే లేదు. పైగా ఈ సిద్ధాంతానికి ఆయన పూర్తి వ్యతిరేకి. ఇది ఒళ్ళు గగురు పొడిచే నిజం అండి. బైబిల్లో యేసు ఎక్కడా కూడా ఈ దొంగ ప్రచారకులు ఎంత ఉధృతంగా ఎంత బేభత్సంగా చేస్తున్నటువంటి ఈ సిద్ధాంతాన్ని యేసు అసలు చెప్పలేదు. పైగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారాలకి ఆయన పూర్తి వ్యతిరేకి యేసు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకు 2 విషయాలు ఉంటాయండి. ఒకటి, అసలు యేసు నిజంగా ఆ విధంగా బైబిల్లో చెప్పాడా లేదా? ఒకవేళ చెప్పినా కూడా మనం గుడ్డిగా దాన్ని నమ్మక్కర్లేదు. ఎందుకు? బైబిల్ దైవ గ్రంథం. యేసు నిజంగా దేవుని కుమారుడు అనడానికి తగిన ప్రమాణాలు ఉంటే అప్పుడు యేసు